ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ఒక్కటే రోజు అద్భుతాలు సృష్టిస్తుందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాస సభ వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారాయన. బీఆర్ఎస్ వాళ్ళ బాధేంటో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా చెప్పండి. అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? మేమేమో అల్లాటప్పకు వచ్చినామా, అడుక్కొని వచ్చినామా? ప్రజలు ఆశీర్వాదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా. మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో అని అంటే ఏంది ఇది? మేము అట్లనే చేసినామా? 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిండగా, చిల్లర మల్లరగా వ్యవహరించిండా? 5 ఏళ్ళు సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి, ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా? రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి, మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1 కోటి వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు, రైతు వేదికలు ఉన్నాయి, లైవ్ పెడతాం. మీరు రాండి, ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి. మీ మేధావితనంతో ఎకరాకు ₹1 కోటి ఎట్లా పండించవచ్చో చెప్పండి. ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ₹500 బోనస్ ఇస్తున్నాం, అభినందించండి. ఏం పోతుంది? వయసులో పెద్దోనివి, అనుభవంగా లోనివి, కేంద్ర మంత్రిగా చేసినావు, ముఖ్యమంత్రిగా చేసినావు. అరే యువకులు కష్టపడుతున్నారు, మంచి పని చేస్తురా, ఈ పిల్లలు బాగానే చేస్తున్నారు, చేయని అని ఒక ఆశీర్వాదం ఇయ్యి, ఓ మంచి మాట మాట్లాడు.